domineering poles. It doesn't mean that this new multipolar world should have any hegemons, because no one is speaking about this, not in BRICS, not in the SCO. Everyone has equal rights in this multipolar world. And from international law point of view, everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not believe that there should be some, I wouldn't really... No dominance in global security. వా ఇది కమెంట్ అంటే కౌంటర్ ఆఫ్ ద డే కింద చెప్పుకోవాలి. దాంతోపాటు చెప్పాలి, ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయేలా ఇటు కేవలం అమెరికాకు మాత్రమే కాదు, EU కూడా ఇచ్చి పడేశాడు. నేటో గురించి మాట్లాడిన సందర్భం ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. ఏమన్నాడు? నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. అది అందుకంటూ ఉంటారు కొంతమంది దేశాధినేతలు, ఆ అధినేతకు తగ్గట్టుగా మాట్లాడితే చూడండి, మాట్లాడింది చాలా తక్కువ సందర్భం, మాట్లాడింది మహా అయితే కొన్ని సెకండ్లు మాత్రమే, నిమిషాల్లో కూడా లేదు. కానీ ఆ సెకండ్లలోనే తన పద్ధతి ఏంటి, తన మర్యాద ఏంటి, తన వాక్చాతుర్యం ఏంటి, తన వ్యూ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ పుతిన్ని ఎత్తేస్తున్నారు అంటే పుతిన్ని ఎత్తడమో లేకపోతే ట్రంప్ని దించడమో కాదు, దేశాధినేతను కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు. అదే ట్రంప్ 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాల్లో దాదాపుగా 4 నిమిషాల 59 సెకండ్లు ఇటు భారత్ మీద వేయడానికి. ఇప్పుడు పుతిన్ ఏమంటున్నాడు ఒకసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి సమాన స్థానం ఉంటుంది. అలాగే మా 4 దేశాలు కూడా 4 దేశాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు అఫ్కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి గురించి ప్రస్తావించి ఉంటాడనేది, ఎందుకంటే మేము 4 స్థానాల్లో కూడా టాప్ 4లో అఫ్కోర్స్, ఎందుకంటే జపాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది, యూఎస్ గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మా 4 దేశాలు కూడా ఇటు ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నామంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన పరిస్థితి. నిన్ను తొక్కి పడేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే కరెంట్ రియాలిటీ ఇదంతా కూడా. ఎక్కువ మాట్లాడితే మేమంతా ఒక పద్ధతిలో ఉన్నాం, నువ్వు డామినెన్స్ చెలాయించాలని చూస్తే కనుక కరెక్ట్ కాదని చెప్పి. నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. ఏదో నేనే తోపు నేనే తురుమని చెప్పి నువ్వు చెప్పాలనుకుంటే నీ మాటలు నీ దగ్గర ఉంచుకో. ఒకసారి కుదిరితే కనుక ట్రంప్ ఏమన్నాడు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడాడు. ఏమని? భారత్ను ఉద్దేశిస్తూ. అంటే ఇటు చైనాని అనలేడు, చైనా అంటే వ్యాపారం దెబ్బతింటుంది. పుతిన్ అనలేడు, పుతిన్ అంటే మళ్ళీ దానికి ఏమంటారు, నోబెల్ శాంతి బహుమతి పోతుంది. కాబట్టి వీళ్ళిద్దరిని అనకుండా భారత్ మీద పడేడుస్తూ ఉంటాడు. ఎందుకు? భారత్ అంటే వీళ్ళిద్దరిని అన్నట్టు ఇప్పుడు అనేది ప్రస్తుతం ట్రంప్ వ్యూహం. కానీ ఏ వ్యూహం అయితే తను పన్నాడు, ప్రస్తుతం వ్యూహం దెబ్బ కొడుతోంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పుతిన్ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి పుతిన్ ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not... Right, అది చూసారుగా పుతిన్ ఏమంటున్నాడు? నో డామినెన్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. అంటే రాజకీయాల్లో కూడా నేనే గొప్ప, నేనే తోపు, నేను తురుము అని చెప్పి అనడానికి లేదు. అది పాలిటిక్స్లో కావచ్చు, లేకపోతే గ్లోబల్ సెక్యూరిటీలో కావచ్చు. ఇంకా ఏమంటున్నాడు? సిమిలర్ పొజిషన్, అందరికీ సమానంగానే ఉండాలి, సిమిలర్ పొజిషన్సే ఉండాలి. దాంతోపాటు ఎకనామిక్ జైన్స్ అంటున్నాడు. సో చూడండి ఎటువంటి వాగ్బాణాలను వదులుతున్నాడు, ఎటువంటి వాక్ చాతుర్యాన్ని ప్రయోగించడం జరుగుతుందో, ఎటువంటి పదాల బాణాలను ఎక్కుపెడుతున్నాడు ట్రంప్ మీదకి పుతిన్ అనేది.
ఎకనామిక్ జైన్స్ ఏమంటున్నాడు? ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వేం తోపు కాదు, నువ్వేం తురువు కాదు, అక్కడ నా ఎకానమీ బాగుంది, నా ఎకానమీ పెరిగిపోతోంది, నాకు సుంకాలతో డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి ఊరికి పొంగిపోతున్నావు కదా. ఎకనామిక్ జైన్స్ చైనా, భారత్ చైనా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కోర్స్ మా 4 టాప్ 4లో మా దేశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని, నువ్వేం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ నువ్వేదో నీ దేశం ఏదో పీకేస్తుంది, పొడి చేస్తుందని చెప్పి చెప్పక్కర్లేదు. ఏదో అంటున్నాడు కదా, ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తోంది అమెరికాని అంటూ కూడా ఆ భావం వచ్చేలా ట్రంప్ మాట్లాడుతున్నాడు కదా. అవాకు చవకులు పేలుతున్న సందర్భంలో ఐ థింక్ వెరీ ఫస్ట్ రియాక్షన్ పుతిన్ది అమెరికాను ఉద్దేశించి. ఎందుకంటే ఇటు యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ నేపథ్యంలో ట్రంప్తో భేటీ అయిన తర్వాత పుతిన్ ఫస్ట్ రియాక్షన్ ఇది, వెరీ ఫస్ట్ రియాక్షన్ అని చెప్పుకోవాలి. ట్రంప్కి ఈ మధ్యకాలంలో ఇంత గట్టిగా ఖర్చుకిచ్చింది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆచితూచి మాట్లాడిన సందర్భం తప్ప ఈ లెవెల్లో ఎందుకు వస్తోంది? బ్రిక్స్ గురించి మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్లో కావచ్చు ఎవరు ఎక్కడ మాట్లాడుతూ లేదు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు. అంటే ఎస్సీఓ సమ్మిట్కి ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. ఇటు ఎస్సీఓ సమ్మిట్ కన్నా ఆర్సీబీని చూసి భయపడుతోంది. ఆర్సీబీని చూసి ఇప్పుడు యుఎస్ భయపడుతోంది. ఆర్సీబీ అంటే రష్యా, చైనా, భారత్. వీళ్ళ ఆట ఎలా ఉందంటే ఇటు ఆర్సీబీ బాదుతూ ఉంటే అమెరికా వణికిపోతోంది. దాంతో ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాక భారత్ని టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే చైనాని టార్గెట్ చేయలేదు. రీజన్ చెప్తా, ఎందుకు టార్గెట్ చేయలేదంటే వాళ్ళ మార్కెట్ ఈ బాండ్స్ అనే అంశం ఒకటి ఉంటుంది. అమెరికన్ బాండ్స్ మీరు ఎక్కువ మాట్లాడితే బాండ్స్ లాగేస్తూ ఉంటుంది చైనా, తీస్తే అక్కడ ఎకానమీ కుదేలవుతుంది. అదొక్కటే కారణం కాదు, వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి పండగల సీజన్, అక్కడ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఫెస్టివ్ సీజన్కి ఇటు చైనా మీద ఆధారపడి ఉంది. సో అక్కడ వ్యాపారం ఆధారపడి ఉంది కాబట్టి మూసుకో అని చెప్పి వాళ్ళు అక్కడ వార్నింగ్ ఇచ్చారు వ్యాపారస్తులు, లేకపోతే అక్కడ వ్యాపార దిగ్గజాలు ట్రంప్కి బాగా పుష్ చేశాయి, ప్రెషర్ పెట్టాయి ఒక విధంగా చెప్పాలంటే. లేకపోతే అది నోరా లేకపోతే ఇంకేమైనా, అది నోరా మురికి కోపమా? అలా పేలాడు కదా చైనా మీద కూడా. అలాంటిది ఒక్కసారిగా చైనా మీద మూతు నెల తిప్పాడు వెంటనే. బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్ని సంబంధించి క్వశ్చన్ అడిగిన సందర్భంలో ఒకటే చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు భారత్ క్వశ్చన్ అడిగిందంటే మీరు చైనా మీద ఎందుకు టారిఫ్లు విధించట్లేదంటే ఇంకా 8 గంటలు అయ్యింది కదా అంటున్నాడు. ఒక ప్రశ్నకు సమాధానం అడిగితే కాలికిని మెడకి లింక్ చేస్తూ ఉంటాడు. అటువంటి ట్రంప్ ఈరోజు చైనా మీద జాలి చూపిస్తున్నాడు అని అనుకోవడానికి లేదు. చైనా మీద కూడా అక్కసు ఉంది, బట్ అక్కడ వ్యాపారస్తుల ప్రెషర్ ఉంది కాబట్టి ఆగుతున్నాడు. సో ఈ క్రమంలో మీకేమైనా ప్రశ్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను కూడా కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించి మార్టీ ఉద్దేశం కదా, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఇది సమ్వేర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్స్ అడ్వైస్. మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కౌంటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. Economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not believe that there should be some, I wouldn't really speak about any domineering pose. It doesn't mean that this new బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు